చైనా ఇండియా పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. అందుకే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇరాన్ నిజంగానే మూసివేస్తుందా? ఎందుకంటే మూసివేస్తే ఇరాన్కు క్లోజెస్ట్ అలా అయిన చైనాపై కూడా ప్రభావం పడుతుంది. ఇండియా కన్నా కూడా చైనా ఇది క్లోజెస్ట్ అలా. ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో 90% చైనానే కొంటుంది. అలాంటప్పుడు మరి చైనాకి ఆయిల్ రాకుండా చేసే పని ఇరాన్ చేయగలుగుతుందా? అందువల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేస్తా అంటుంది, కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్గా సాధ్యం, మరి చైనా ఊరుకుంటుందా అని. ఎందుకంటే చైనా ఇది బిగ్గెస్ట్ లాస్ కూడా చైనాకు ఉంటుంది. ఇక మీకు అమెరికన్ అలైస్ అయిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు కూడా కొంత ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా సౌదీ అరేబియా, బెహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, సో ఇలా ఇరాన్, ఇరాక్, ఖతార్ ఎనర్జీ సప్లై స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా వెళ్తాయి. కానీ సౌదీ అరేబియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సౌదీ అరేబియాకు రెడ్ సీ వరకు పైప్ లైన్ ఉంది. అవసరమైతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా పంపించి